మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మా, సాధారణంగా ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ జాతకం గనక చూపించినట్లయితే వీళ్ళు ఏ గణంలో పుట్టారు ఏంటి అనేది మనం వింటూ ఉంటాం. అంటే మనకు అది అర్థం మాలాంటి వారికి అది అర్థం కాకపోయినా కూడా ఈ గణాలు అనే ప్రస్తావన అయితే ఖచ్చితంగా వస్తుంది ఆపోజిట్ వ్యక్తి నుంచి. అసలు ఏంటి ఈ గణాలు, ఏంటి ఈ గణాలకి ఈ పుట్టిన వ్యక్తికి సంబంధం ఏంటి, ఈ వ్యక్తి జీవితం పైన ఈ గణాలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి, అసలు నిజంగా చూపిస్తాయా, ఆ విషయాల గురించి మాట్లాడుకుందామమ్మా. తప్పకుండా. అయితే జ్యోతిష్యంలో చాలా పూర్వం మన ఋషులు రాసింది ఏంటంటే, ప్రతి ఒక్క విషయం వాళ్ళు తపస్సుతో ఆలోచించిన, వాళ్ళు తపస్సు చేసి దాంట్లో స్మరణకు వచ్చిందో రాశారు. కానీ చాలా విషయాలు, చాలా విశేషం ఉంది. అయితే సముద్రం లాంటిదన్న దాన్ని మనం తీసుకొని చదువుకొని దాన్ని అర్థం చేసుకునే విధానాలు చాలా తేడా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటుంటారు. అయితే నాకు అర్థమైన విషయంలో నేను మాత్రం చెప్తాను. ఎందుకంటే నేను అర్థం చేసుకునే విషయంలో, నేను చెప్పేది, నేను చూసిన విషయంలో, నేను ఇప్పుడు దాకా ఈ గణాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళ జీవితం ఎలా మారుతారు, వీళ్ళు ఎలా తయారవుతారు, అసలు ఎందుకు ఇలా రాశారు అని దాని మీద మేము తీసుకుని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు. అందుకే మీకు మీతో షేర్ చేస్తున్నాను చెప్పింది. ఈ విషయం ఏంటంటే, రాక్షస గణం, మానుష గణం, దేవగణం, 27 నక్షత్రాలు మనకి. 27 నక్షత్రాలు ఈ 3 గణాల్లోనే పుడతారు. మానుష గణంలో పుడతారు, రాక్షస గణంలో పుడతారు, దేవగణంలో పుడతారు. సో 9 నక్షత్రాలు, 9 నక్షత్రాలు, 9 నక్షత్రాలు, 3 9 27 ఇలా ఉంటా. 108 పాదాలు, అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు, అలా లెక్క వేసుకుని 108 పాదాలు 27 నక్షత్రాల్లో. ఇలా జన్మించిన వాళ్ళు ఏ కారణాలుగా పుడతారు. అసలు భూమి మీద మానవ జన్మ రావడమే ఒక మహా ఉన్నతమైనది. కానీ కర్మను అనుభవించడానికి వచ్చిన వాళ్ళు ఏంటి, ఆనందం చేయడానికి వచ్చిన వాళ్ళు. అంటే కర్మ వీళ్ళకి ఒకటి మంచి కర్మ, ఒక చెడు కర్మ. సో ఏ కర్మ ప్రారంభంగా మనం పుట్టాము ఇక్కడ భూమి మీద అనేది మనం అనుకుంటాం, మనం పుట్టాము అని అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే భగవంతుడు పంపించారు భూమి మీదకి ఈ పని చేయడానికి. కొంతమంది పుట్టడంతో వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకొని, అన్ని విద్యలు నేర్చుకొని ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఏంటి ఇవాళ మనకి ఎంతమంది స్వామీజీని చూస్తున్నాం, ఎంతమంది గురువులను చూస్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఒక తపస్సుతో వచ్చారా అంటే కాదు, వాళ్ళ ప్రారంభ కర్మ పూర్వం వాళ్ళు చేసుకున్న ఏవైతే మంచి కర్మలు ఉన్నాయో వాళ్ళు ఈ భూమి మీద పంపించిన భగవంతుడు ఈ పనులు చేయడానికి. అందుకే వాళ్ళు అలా. కొంతమంది ఉన్నారు అన్ని చెడు పనులు చేస్తారు. తెల్లారు వేస్తే మనం వాళ్ళ గురించి అసలు మాట్లాడడానికి భయపడుతుంటారు. ఏంటి వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారని. అందరూ మా మనుషులే కదా. ఈ మొత్తం భూమండలం మీద మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, అతి చెడ్డవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఈ బాంబులు వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనుషులే. వెళ్ళి నక్షత్రాలే, వెళ్ళివి గణాలే. వీళ్ళందరూ పుట్టడానికి కారణం అన్ని నక్షత్రాలు 20 నక్షత్రాలు పుడతారు. 20 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రం పవర్ ఏంటంటే వాళ్ళు ప్రారంభ కర్మతో కూడుకున్నది నక్షత్ర గణం వచ్చింది. అంటే లగ్నము, రాశి, తర్వాత నక్షత్రం, ఈ 3 ఫలితాలు ఉంటాయి. అంటే అన్నిటి ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇదంతా అనుభవించాల్సిందని ఏమీ ఉండలేదు. ఇది ఉంటుంది, అది ఉంటుంది, అన్ని ఇంక్లూడ్ అవుతాయి, అన్ని ఉంటాయి. అంటే మనకి 100% 100 మన జీవితంలో 20% నక్షత్రం పనిచేస్తే, 20% మన ప్రారంభ కర్మ పనిచేస్తే, 20% మనం పుట్టిన రాశి, 20% మన లగ్నం, 20% ఆ ఇంట్లో పుట్టడానికి ఆ ఇంట్లో వాళ్ళు చేసుకున్న పుణ్యము, పాపము. ఒక ఇంట్లో పుట్టారు అంటే పుణ్యం కొద్దీ, అంటే ఆ ఇంట్లో డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టారు, అదృష్టాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఈ అబ్బాయి వల్ల ఆ ఇంటికి మంచి పేరు వచ్చింది, అది వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. ఈ అబ్బాయి వల్ల ఆ ఇంటికి చెడ్డ పేరు వచ్చింది, అది ఈ వీళ్ళ వల్ల ఆ ఇంటి కుటుంబం చెడ్డ పేరు వచ్చింది, అది వాళ్ళు చేసుకున్న పాపం. అట్లా అనమాట. సో ఇవన్నీ కూడా కలిపి అన్ని ఇంటర్నల్ లింక్ అనమాట. సో మనం చూసుకునేది ఏంటి, దేవగణం, రాక్షసగణం, మానుషగణం. సో దేవగణంలో పుట్టిన వాళ్ళు దైవం ఒక నిర్మించిన వాళ్ళు వస్తారు. అంటే దైవం ఒక కామ్యంతో పంపిస్తారు భూమి మీదకి, అది వాళ్ళు దైవగణం వాళ్ళు. మానుషగణం మనకుండే అనేకమైన కామ్యాలు, అంటే మనకుండే అనేకమైన కోరికలు. సో నాకు ఈ కోరిక తీరలేదు, అయ్యో నేను ఇది చేస్తే బాగుండేది, నాకు ఇది కావాలనిపిస్తుంది. అంటే ప్రతిదీ ఇప్పుడు మనం అనుకుంటాము, ఏది మనకేం ఆశ లేదు అనుకుంటాం. కానీ ఎవరైనా అందంగా కనిపించినా మనకి ఎందుకు ఇంత అందంగా లేవు అనుకుంటాం. ఎవరైనా మంచి చీర కట్టుకుంటే ఈ చీర మనం కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది. అంటే నేను జస్ట్ సింపుల్గా మనకు సంబంధించింది చెప్తున్నా, ఇంకా చాలా చాలా ఉంటాయి, ఇంకా ఏవేవో ఊహించుకుంటారు. నేను జనరల్గా ఆడవాళ్ళకు ఉండే
సహజమైన లక్షణాలు. అయ్యే వాళ్ళ స్కిన్ చాలా బాగుంది, మన స్కిన్ ఎందుకు అలా లేదు, వాళ్ళ చీర బాగుంది, నాకెందుకు అలా చీరలు దొరకట్లేదు అని అనుకుంటాం. సో ఇలాగా ఏవైతే అనుకుంటున్నామో ఇవన్నీ కోరికలు పుట్టనమాట. సో మనం బతికుండగా నేను ఈ పనులన్నీ చేయలేకపోయాను, అయ్యో నేను బతికుండగా కనీసం పరమేశ్వరుడికి ఒక అభిషేకం చేయలేకపోయాను, ఎప్పుడు ఉద్యోగం పని అని తిరుగుతున్నాను, నేను బతికుండగా కనీసం మా ఇంట్లో వాళ్ళు ఎవరిని బాగా చూసుకోలేకపోయాను, ఎప్పుడు ఇదో పనులు చేస్తూ వ్యాపారాలంటూ ఊళ్ళని తిరుగుతున్నాను, బతికుండగా నా పిల్లల్ని నేను బాగా చూసుకోలేకపోయాను. ఇవేవైతే కోరికలతో లాస్ట్లో చేయలేకపోయాము, మా వల్ల కాలేదు, మాకు అవ్వలేదు. నాకు చాలా మంది వింటున్నా కదా, అనుకున్నాం కానీ అవ్వట్లేదు, అది అవ్వదు ఇది అవ్వదు అని అనుకుంటాం కదా. ఏవైతే కోరికలు ఉండిపోయో ఆ కోరికలు అన్ని కూడా మానుష గణాలు. ఓకే. సో మానుష గణంలో పుట్టిన వాళ్ళందరూ ఆ కోరికల ప్రకారం వచ్చిన వాళ్ళు భూమి మీదకి. అంటే వాళ్ళకి ఏదో కోరిక బలంగా ఉండిపోయింది, ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు భూమి మీదకి, అది మానుష గణం. ఓకే ఓకే. రాక్షస గణం. రాక్షస గణం అందరూ కొనండి సాధించడానికి. ఏం సాధించడానికి అంటే వాళ్ళు పుట్టడంతో ఒక 10 మందిని ఇలా తయారు చేయాలి, నేను ఇలా అనుకున్నాను అని ప్లాన్ చేసేదానికి. ఒకటి చెప్పాలంటే ఒక విధంగా లీడర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు మంచి కోసమేనమ్మా? చెడు మంచి రెండు ఉంటాయి. ఓకే. రెండు. రాక్షస గణం అంటే ఏంటంటే వాళ్ళు బలవంతులు, ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు, సమర్థులు. సో వీళ్ళు మనం ఎలా వాడతాం అంటే, ఇప్పుడు మనకు కత్తి ఉంది, ఆ కత్తిని ఎలా వాడతాం? కూరగాయలు వాడుతున్నామా, మనిషి ప్రాణానికి వాడుతున్నామా? ఈ 2 రకాలు ఉంటాయి కదా, అది కత్తి. సో దాన్ని వాడే విధానం అంటే వాళ్ళు పెరిగే వాతావరణం, వాళ్ళు ఉండే వాతావరణం, ఇది రాక్షస గణాలు. సో అందుకే రాక్షస గణంలో పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా నేర్పించాలి ప్రతి విషయాన్ని. మానుష గణంలో పుట్టిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవగణం పుట్టిన వాళ్ళకి చూసుకోకపోయినా భగవంతుడు ఒక దశా నిర్దేశాలు ఆయన నడిపిస్తుంటారు వాళ్ళని. చాలా మంది నాకు ఎందుకండి అది తెలిసిపోతుంటాయి, నాకు ఇప్పుడు ఇక్కడ వెళ్ళకూడదు అనిపించింది, నా మనసుకు అనిపించింది, నేను ఎందుకు వెళ్ళలేదు అని చెప్తుంటారు. అదే విషయం. నాకు ముందే తెలుస్తుందండి, నాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుస్తుంది అంటారు. అదే గణం. అంటే రాక్షస గణంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా రాక్షస స్వభావం కలిగి ఉన్న వారే అవ్వాలని ఏమీ లేదు. అయితే మంచిగా అయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండొచ్చు, అయితే చెడుగా అయినా ఉండొచ్చు. సమాజానికి నలుగురిని వాళ్ళు తయారు చేసి చూపిస్తారు, మంచి అయినా చెడైనా ఏదైనా చేస్తారు. సో రాక్షస అంటే ఏంటి అర్థం ఏంటంటే ఎంత పనైనా చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు అర్థం. ఒక రాక్షస వాడు పని రాక్షస అంటే చెప్తాం, ఎందుకంటే ఎంత పనైనా చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, పట్టుదలతో ఉన్నవాళ్ళు, పట్టుదల మొండిదనం ఆ పని కోసమే పుట్టిన వాళ్ళు. నాకు ఇది అయితే కానీ నేను వెళ్ళను, ఇవాళ నాకు ఇది కావాల్సింది అని చెప్పేది అలా తత్వం అంతా ఉన్నదంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా గట్టి గుండెకాయ అనమాట వాళ్ళది. సో అలాంటి వాళ్ళు రాక్షసగణం వాళ్ళు. దేవగణం వాళ్ళు మనకి ఇలా చేయలేదు జరగట్లేదంటే ఫోన్లే కాలేదు, భగవంతుడు ఏం నిర్ణయించాడో ఏదైతే జరుగుతుందో చేస్తారు. మనం ఎందుకు దాని మీద అంత పట్టుదల ఉండాలి, వదిలేద్దామని పట్టు విడిపి ఉన్న వాళ్ళు దేవగణం వాళ్ళు. అది. సో పట్టుకోలా వద్దా, పట్టుకోకుండా వదిలేద్దాం, లేదా పట్టేసుకుందాం, అయ్యో మిస్ అయిపోయాం, ఎన్ని బాధలు పడే వాళ్ళందరూ మానుషగణం వాళ్ళు. క్షణాన్ని మారిపోతుంటారు చంచల స్వభావంతో, ప్రతిదీ అది మానుషగణం. సో వాళ్ళకి ఏంటంటే చంచల స్వభావం. అయ్యో అని ఒకరు వచ్చి ఇవాళ మీరు ఇప్పుడు మనం మామూలుగా నవరాత్రులు పూజ చేసుకుంటాం, దసరా నవరాత్రి కదా, పూజ నేను చేయలేకపోయానండి అంటే ఏం చేస్తాం అమ్మా, ఎంత ప్రాప్తం అంతే అమ్మవారికి నువ్వు చేసుకో అంటే సరేనండి అమ్మయ్య. ఒక వచ్చి అయ్యో ఎంత ప్రాప్తం అంటే వదిలేస్తావా, నువ్వు గట్టిగా అడిగితే కదా ఇస్తుంది, అయితే వచ్చే సంవత్సరం నీకు ఇదే పరిస్థితి అంటే అమ్మో అయితే అప్పు చేసాను చేద్దాం పూజ అని చెప్తాను కూడా. ఈ తత్వం మారిపోతుంది చూడు, వెంటనే క్షణాల్లో మారిపోతుంది. ఇవంటే మానుష గణాలు. సో మనం ఈ గణాల్లో లక్షణాలు కూడా మీకు వివరంగా చెప్తాను. అయితే ఈ రాక్షస గణం, మానుష గణం, దేవగణం ఈ 3 గణాలని చూసుకుని వివాహాల విషయంలో ఎక్కువగా చూస్తాం. ఈ గణ పొంతన అనేది వివాహాల్లో భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒకరు మానుష గణం అయితే వాళ్ళు రాక్షస గణం వస్తే మరి వాళ్ళ మాట వీళ్ళు వినడం. దేవగణానికి రాక్షస గణం చేయొద్దని చెప్తారు, ఎందుకంటే దేవగణం వాళ్ళంతా భగవంతుడు చూసుకుంటారు, మనం ఏది పట్టుకోకూడదని చెప్తాను. రాక్షస గణం నేను చెప్పింది చేయాలంటారు. ఇది భార్యాభర్తల మధ్యలో ఎక్కువ సమస్యలు వస్తాయి. అందుకని గణాలు చూసినప్పుడు ఈ రాక్షస గణం, దేవగణం, మానుష గణం చూడడము, తర్వాత నక్షత్రాలు సాధన తార, సంపత్ తార, మిత్రతార ఈ తారాబలాలు చూడటము. సో వీళ్ళకి ఏ తారాబలం అవుతారు, వీళ్ళు సంపత్ తార, భార్యకి భర్త సంపత్ తార అవుతాడా, సాధన తార అవుతాడా, మిత్రతార అవుతాడా. అది సంపత్ తార అయితే సంపదలు ఇచ్చే ఆయన, సంపదలు తెచ్చే అమ్మాయి. సాధన తార అయితే మనశ్శాంతిగా ఉండి ఇల్లు ప్రశాంతంగా ఎంత వస్తుందో దాంతో జాగ్రత్తగా నడిపే ఆవిడ. మిత్రతార అంటే ఇద్దరు ఆలోచనలు ఒకటే దాని మీద నడిచే తీరు. ఇలా మన గుణాల్ని గణాల్ని లెక్క వేసుకొని చూసుకొని వివాహం చేసుకునేది. ఇది వివాహ పొందడానికి వచ్చిన విషయాలు అనమాట.
అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ గణాల్లో పుట్టినా సో వాళ్ళ నక్షత్రాలు బట్టి కొన్ని నక్షత్రాలకి అధిదేవతలు కలుస్తారు, అధిదేవతలు కలిసినప్పుడు చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం సరళింపు చేసుకుంటూ వివరంగా చెప్తున్నమాట. ఇది విషయం. సో మీకు గణాల గురించి వాటి గురించి వివరంగా చెప్తుంటాను నేను. తప్పకుండా అమ్మా. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి